అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న 19వ ప్రపంచ తెలుగు మహాసభలో సిలికానాంధ్ర మనబడి స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన తెలుగు కుటుంబాలు, ముఖ్యంగా చిన్నారులతో వచ్చిన తల్లిదండ్రులు ఈ స్టాల్ను సందర్శించి తెలుగు బోధనా పద్ధతుల గురించి ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. విదేశాల్లో పుట్టి పెరుగుతున్న తెలుగు పిల్లలకు మాతృభాషను, తెలుగు సంస్కృతిని అందించాలనే లక్ష్యంతో సిలికానాంధ్ర మనబడిని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. ప్రైమ్9 ప్రత్యేక ప్రతినిధి మనబడి స్టాల్స్ను సందర్శించి నిర్వాహకులు మీనా పట్లోలా, రమ్య యశోద సరిపల్లి, సరస్వతి నాళం, మనబడి గౌడ్ రాంపురం, కిషోర్ దాసరాజులతో మాట్లాడారు. వారు విదేశాల్లో తెలుగు భాష పరిరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలు, మనబడి విస్తరణ, భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. వెల్కమ్ టు ప్రైమ్9 బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్. దేశ భాషలందు తెలుగు లెస్స అనేటటువంటి నానుడిని మనం చిన్నప్పటి నుండి వింటున్నాం. కానీ ఆచరణలో చేస్తే ఎంత బాగుంటుంది అనేటటువంటి అంశాన్ని సిలికాన్ ఆంధ్ర పరిసర ప్రాంతాలే కాకుండా యావత్ అమెరికా దేశానికి తెలుగును పరిచయం చేస్తున్నటువంటి ఒక సంస్థను బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో చూశాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సార్, వెల్కమ్ టు ప్రైమ్9. సార్, మీ పేరు, అసలు ఈ ఇన్వెన్షన్ చేయడానికి గల కారణం ఏంటి? నమస్కారం అండి. నా పేరు తల్లిదండ్రులు పెట్టిన పేరు మురళీ గౌడ్ రాంపురం. ప్లీజ్. కానీ డీసీ మెట్రో ఏరియాలో నేను గత 25 సంవత్సరాలుగా ఉంటున్నాను. అందరూ నన్ను మనబడి గౌడ్ రాంపురం అంటారు, తెలుగు ఎంజీఆర్ అని పిలుస్తారు. మనబడి గౌడ్ అనేటటువంటిది అసలు అది మీరు హానర్ గా ఫీల్ కావాలి, ఎందుకంటే ఇట్స్ ఈక్వల్ టు మోర్ దెన్ ఐకానిక్. డెఫినెట్లీ వెరీ ప్రౌడ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. కాదండి, ఇప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల లాంటి దేశాలలో తెలుగు భాష వ్యాప్తి గురించి పని చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఇది నాకు యాక్చువల్గా 2013లో మనకు ఒక తెలుగు అసోసియేషన్ వాళ్ళు మీరు ఏమన్నా సహాయం చేయగలుగుతారా అండి వాలంటీర్గా అని చెప్పి అడిగారు. అప్పుడు మనకి సిలికానాంధ్ర మనబడిలో నాకంటే ముందు ఇంకొక గురువు గారు ఉండేవాళ్ళు, ఈ రీజనల్ కోఆర్డినేటర్గా, ఆయన రామ్ పూన్గంటి గారు అని, ఆయనే నాకు ఇన్స్పిరేషన్ కూడా. అనివార్య కారణాల వల్ల ఆయన చనిపోవడం జరిగింది. తర్వాత నేను బాధ్యతలు తీసుకున్నాను. తర్వాత తెలుసుకుంటే అప్పుడు మా అమ్మాయి వయసు కూడా 3 ఏళ్ళు. సో ఈ తెలుగు నేర్పిస్తే బాగుంటుంది కదా అని ఈ ప్రోగ్రామ్స్ అన్ని చూసిన తర్వాత నేను, మా వైఫ్, పాప ముగ్గురం కలిసి వీకెండ్లో మనం ఏం చేస్తాం అమెరికాలో, ఏది గిన్నెలు తోముకోవడం, బాత్రూమ్ కడుక్కోవడం, గ్రాసరీ షాపింగ్, పార్టీలు. వీళ్ళు ఎవరో సిలికానాంధ్ర వాళ్ళు అడుగుతున్నారు, కొంచెం తెలుగు నేర్పిస్తే బాగుంటుంది ఆదివారాలు పూట ఒక 2 గంటలు. వెరీ గుడ్. సో అట్లా అని చెప్పి మేము సిలికాన్ వ్యాలీకి వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రారంభించిన ఆ ప్రయాణము ఈరోజు డీసీ మెట్రో ఏరియాలో 1300 మంది ప్రతి ఆదివారము, శనివారము తెలుగు నేర్చుకుంటారు. కొన్ని వేల మంది నేర్చుకొని ఇప్పటికి గ్రాడ్యుయేట్ కూడా అయ్యారు అనమాట. అంటే 13 ఏళ్ల క్రితం మేము స్టార్ట్ చేస్తే పిల్లలు 4 ఏళ్ల వయసు వాళ్ళు ఈరోజు అందరు కాలేజ్ గ్రాడ్యుయేట్స్ వరకు. ఆల్రెడీ అమెరికాలో కొన్ని నగరాలలో తెలుగును సెకండరీ లాంగ్వేజ్ గా గుర్తించారు. అవును. కొన్ని తెలుగు ఫెస్టివల్స్ ను కూడా వాళ్ళు అఫీషియల్ గా రికగ్నైజ్ చేశారు. అవును. అంటే మీ వ్యాప్తి దానికి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయిందని భావించవచ్చా? తప్పకుండా. ఎందుకంటే ఈ సిలికానాంధ్ర మనబడిలో మనకు భాష భావితరాలకి మన భాషను అందించడమే ధ్యేయంగా, రైట్, తెలుగు భాషని ప్రపంచ భాషగా మార్చే విధంగా వీళ్ళకి పరిపూర్ణంగా నేర్పిస్తాం తెలుగు. ఇక్కడ రిలీజియస్ స్టఫ్ కూడా ఏవి మాట్లాడము, మనం భాష నేర్పిస్తాం. సో ఇప్పుడు మనకి సిలికానాంధ్ర మనబడి 250 నగరాల్లో 13,000 మందితో ప్రతి సంవత్సరం కనీసం 10,000 నుంచి 13,000, ఇప్పుడు వచ్చే సంవత్సరం 17,000 మంది దాకా విద్యార్థులు రిజిస్టర్ చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ లోకల్ కౌంటీస్, లోకల్ గవర్నమెంట్స్లో వీ గో అండ్ రిప్రజెంట్ అనమాట. వీ డూ ఎగ్జిస్ట్ ఇన్ ద కమ్యూనిటీ. సో రికగ్నైజ్ దిస్ యాజ్ ఎ లాంగ్వేజ్. జనరల్ గా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్లోగన్ వచ్చినాక పరాయి భాషలను, పరాయి దేశాలను కొద్దిగా దూరం పెడుతున్నటువంటి కల్చర్, మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు కమ్యూనిటీలో? మనకి ఏంటంటే అవి అక్కడ అడపదడప వచ్చేది. అమెరికా డెఫినెట్ గా వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ఇట్స్ అ ఫ్రీ కంట్రీ అండ్ వరల్డ్ ఆఫ్ ఆపర్చునిటీస్, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ కదా. ఈ రోజు నేను రెండు ఫ్లాగ్స్ ఖచ్చితంగా ధరిస్తాం అన్నమాట. ఒకటి అమెరికన్ ఫ్లాగ్, ఇండియా ఫ్లాగ్ కూడా. ఇది జర్మనీ ఇచ్చిన దేశం, ఇది నాకు నా ఐడెంటిటీని ఇచ్చిన దేశం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు 2 సూట్ కేసులతో వచ్చాము. బట్ ఈరోజు 25 సంవత్సరాలుగా ఇక్కడ నాకంటే ఒక ఫ్యామిలీ ఉంది, నాకంటే పిల్లలు ఉన్నారు. ఈరోజు వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ ఎడ్యుకేషన్ మనం ఇవ్వగలుగుతున్నాం, రైట్. డెఫినెట్ గా కంట్రీ ఇస్ బెస్ట్ అండి. అప్పుడప్పుడు అడపదడప వస్తూ ఉంటాయి న్యూస్. కాదండి, అంటే
అమెరికా అంటారంటే కాస్మోపాలిటన్ కల్చర్, కాంక్రీట్ జంగల్ అని అంటారు. Hmm. అటువంటి దగ్గర Hmm. మన ట్రెడిషనల్ అంటే తెలుగు భాష అంటారంటే ట్రెడిషనల్ అప్రోచ్, దాన్ని మీరు ఎట్లా పిల్లల దగ్గరికి తీసుకెళ్ళగలుగుతున్నారు, ఇలానే మేడప్ చేయగలుగుతున్నారు? మన కిషోర్ గారు ఉన్నారు ఈరోజు. Yes. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను ఈరోజు. నేను ఏంటంటే ఆటాలో కూడా వన్ ఆఫ్ ద ఇది కమిటీ మెంబర్ గా ఉన్నాను, Great. సోషల్ మీడియా చైర్ గా. Yes. బట్ జనరల్ గా మేమైతే క్లాసులకి వెళ్తే కనుక ఇదే ఉంటుంది మన డ్రెస్. వాళ్ళకి చూస్తే ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్సెస్. ఇప్పుడు మా టీచర్లు ఉన్నారు ఇక్కడ అంతా కూడా, రైట్? మరి రమ్య గారు, సరస్వతి గారు, మీనా గారు, Yes. వీళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు మనబడిలో 13 ఏళ్ల క్రితం 14 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసి ఈరోజు కాలేజీలో ఉన్నారు. అంటే వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు చదవట్లేదు, అయినా కూడా వాళ్ళు ఈరోజు తెలుగు భాష మీద మక్కువతో కోర్సు కరికులం ఏ రకంగా ఉంటుందండి? కోర్సు కరికులం గురించి మా గురువు గారు చెప్తారు వాళ్ళు. ప్లీజ్. కోర్స్ అండి, మొదట చిన్నపిల్లలకి బాలబడితో మొదలు పెడతాము. అంటే 6 ఏళ్ల పిల్లలకి వాళ్ళకి ఇంకా రాయటం అవి పెట్టడం అంత ప్రెషర్ పెట్టకుండా, కానీ తెలుగుతో సంబంధం ఉండేటట్టుగా వాళ్ళని పూర్తిగా ఆట పాటలతో బాగా ఎంటర్టైన్ చేస్తాం. తర్వాత ప్రవేశానికి వెళ్ళాము. ప్రవేశం గురించి వాళ్ళకి నెమ్మది అక్షరాలు రాయటము, వాటిని వినికిడితో అర్థం చేసుకోవటము, కథను వినటం, కథని విన్నాక దాన్ని అర్థం చేసుకొని సొంత మాటల్లో చెప్పగలగడం. ఏంటి అన్నారు అంటే క్వశ్చన్ ఆన్సర్ టైప్లో వాళ్ళు అది చెప్పగలరు, అందులో మాట్లాడతారు. అలానే వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ భావాలను ఎక్స్ప్రెస్ చేయడానికి ఇలాంటి సింపుల్ అనేది ప్రవేశం. వాటికి మీద పునాది పెట్టుకుంటూ ఇంకా అక్షరాల నుంచి పదాల నుంచి వాక్యాలు, తర్వాత నుంచి పెద్ద పెద్ద సంభాషణలు ఇలా చేయగలిగేటట్టుగా వాళ్ళ అంటే ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమం ఆర్గనైజ్డ్ వే చేయాలి అంటే చాలా లాజిస్టిక్స్ అవసరం, చాలా వ్యవస్థలు అవసరం. హౌ యు ఆర్ మేనేజింగ్ ద థింగ్స్? మన కిషోర్ గారు చెప్తారు. కిషోర్ గారు నాకు బాస్టన్ నుంచి వచ్చారు. నమస్కారం అండి, నా పేరు కిషోర్ దాసరాజు. నేను ఇక్కడ మన ఎంజీఆర్ గారు మైరీల్యాండ్ చూస్తున్నట్టు నేను బాస్టన్ మ్యాసచ్యూసెట్స్ ఏరియాలో నేను అక్కడ లీడ్ చేస్తాను అన్నమాట, నాయకత్వం వహిస్తాను. సో మనకి అందరికీ ఏంటంటే సిలికానాంధ్ర అడ్మిన్ సంస్థ ఒకటి మనకి కాలిఫోర్నియాలో ఉంటుంది. ఇట్లా ప్రతి ఒక్క దానికి ఒక బృందం, ఒక టీం ఉన్నారు. సో వాళ్ళు కలిసి, మీరు లాజిస్టిక్స్ అన్నారు కదా, సో వాళ్ళు ఇండియాలో ప్రచురించి అక్కడి నుంచి తెప్పించి అన్ని కేంద్రాలకు వాటిని పంపించడం జరుగుతుంది. మనకు కావాల్సిన ఎలాంటి బ్యానర్స్ నుంచి కావాలి, పబ్లిసిటీ మెటీరియల్ నుంచి పుస్తకాలు, చదువుకునే వాళ్ళ పుస్తకాల వరకు అన్ని పంపిస్తారనమాట. సో ప్రతి ఒక్క దానికి ఒక బృందం తయారు చేసుకున్నాం. దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే మేము అందరం స్వచ్ఛంద సేవకులు. వెరీ గుడ్. మాకెవరికి స్వచ్ఛందంగా ఈ భాష మీద ఉన్న మక్కువతో మన సిలికానాంధ్ర భాషా సేవయే భావితరాల సేవ అన్న నినాదం కోసం మేము అందరం ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాం. అంటే అమెరికాలో ఏది ఫ్రీ కాదనేటటువంటి ఒక స్లోగన్. మరి ఎట్లా, హౌ యు ఆర్ మేనేజింగ్ ద థింగ్స్? ఇది ఒక నాన్ ప్రాఫిట్ సంస్థ అండి సిలికానాంధ్ర అనేది. సో ఖర్చులకు మాత్రం మేము పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకుంటాము. సో అందులో నుంచే ఈ పనులన్నీ చేయగలుగుతున్నాం. మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మేము నాకేంటి అనే నుంచి వచ్చాము, చాలా ఫీల్ అయ్యేవాళ్ళం. డబ్బులు పే చేయరు, ఓన్లీ ఫ్రీ వాలంటీర్ వర్క్. అయితే మా తర్వాత ఏమైందంటే తప్పు వాళ్ళది కదా, అడగడంలో తప్పు. ఎందుకంటే మనం అటువంటి సమాజం నుంచి వచ్చాం. సో మన బాధ్యత ఏంటంటే, లేదు ఇది మన భాష కోసం మనం చేస్తున్న సేవ కాబట్టి ఈ ఇట్లా చేస్తామంటే కనుక ఆ ప్రశ్న అడిగిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఆర్మీ లాగా వచ్చి చేస్తున్నారు. ఇది భాష పైన అభిమానం అనేటటువంటిది ఒక కులమానంలో ఉంటే దాన్ని ఎక్కడా తీసుకెళ్ళలేము. కానీ ఎల్లలు దాటినటువంటి భాషాభిమానం ఈరోజు సిలికాన్ ఆంధ్ర అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉన్నటువంటి 250 నగరాలలో తెలుగు భాష అభివృద్ధి కోసం వాళ్ళు ఒక మహాయజ్ఞం కొనసాగిస్తున్నారు. వాళ్ళతో పాటు ప్రైమ్ 9 కూడా భాగస్వామ్యం అవుతుంది. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి, నా పేరు మీనా. మనబడి సంస్థకి ప్రసూనం తరగతి పిల్లలకి పాఠాలు చెప్తూ ఉంటాను. నా అనుభవము వచ్చేసేసి ఇక్కడ దాదాపు 10 సంవత్సరాల నుంచి చెప్తున్నానండి పిల్లలకి ప్రసూనం తరగతిలో. మొదట్లో మా పిల్లలకి తెలుగు నేర్పించాలి అన్న ఉద్దేశంతో ఇలా మనబడికి రావడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు ఇంకా సహాయం కొరకు అవసరం ఉంటుంది అని అంటే ఆ విధంగా నేను ఇక్కడ కంటిన్యూ చేయడం అవుతుంది. మా పిల్లలు పూర్తి చేసుకున్నారు. నేను మట్టుకు ఇంకా ఇలాగే నా సేవలు అందిస్తూ ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. నేను ఇదివరకు కెనడాలో ఉన్నప్పుడు కూడా ఇలాగే గురువులు కావాలి ఎవరైనా ఉన్నారా అన్న దాంతో అడగడం జరిగింది. అక్కడ సరే నేను
చెప్పగలుగుతాను అని చెప్పి అలా మనబడికి పరిచయం అనేది జరిగింది. మా చిన్నమ్మాయిని మా పెద్దమ్మాయిని మనబడి ప్రవేశం బాలబడిలో మొదలుపెట్టి తన కోసం అంటూ నేను మనబడికి రావడము, అక్కడ సహాయం కొరకు అడగడంతో నేను ప్రసూనం చెప్పడం అనేది మొదలైంది. అలా అక్కడ నుంచి మూవ్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ మేరీల్యాండ్ వచ్చిన తర్వాత కూడా పిల్లలకి మనబడి కంటిన్యూ చేయడం వలన ఇక్కడ కూడా అలాగే గురువుల అవసరం ఉన్నది, మీరు చెప్తారా అని అంటే తప్పకుండా అని అలా సాగుతూ 10 ఏళ్ళు పూర్తి చేసుకున్నాను. ఇంకా ఇలా నాకు అవకాశం ఇస్తూ ఉంటే నేను చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాను. అదండి. నా పేరు సరస్వతి అండి. మేము అమెరికా వచ్చి ఒక 25 సంవత్సరాలు అవుతుందండి. ఈ సిలికానాంధ్ర మనబడిలోకి ఎలా వచ్చాను అని అంటే మా బాబు అండి కారణము. బాబుకు తెలుగు నేర్పించాలి అని ఇక్కడ ప్రతిదీ ఒక 3-4 భాషలు నేర్చుకున్న పిల్లల మైండ్ చాలా చురుకుగా ఉంటుంది అని విన్నాము. ఎందుకనంటే ఇక్కడ ఫ్రెంచ్, స్పానిష్, తెలుగు, ఇంగ్లీషు, హిందీ అన్నీ ఉంటాయండి. కానీ మా బాబు స్కూల్లో స్పానిష్ నేర్చుకున్నాడు. మన మాతృభాషగా తెలుగు కూడా నేర్చుకుంటే చాలా బాగుంటుంది అని మా బాబుతోటి ఈ సిలికానాంధ్ర మనబడిలోకి వచ్చానండి. మా బాబు ప్రతి క్లాసు, ప్రతి తరగతి ప్రథమ స్థానంలో ఉన్నాడండి. మంచి అవార్డులు తీసుకోవటము, బహుమతులు తీసుకోవటం జరిగింది. సరే, నా బాబు తరగతులు అయిపోయినది, ఇంకా మనకు అవసరం లేదు అనుకున్నాం. కానీ ఇక్కడున్న ఉపాధ్యాయులు, గురువు గారులు, కోఆర్డినేటర్స్ వాళ్ళు కేవలం మీ బాబుకు చెప్పడం కాదండి, బాబు బాగా చదివాడు అని అంటే అది తల్లిదండ్రుల కారణము. తర్వాత వాళ్ళు ఎంతో ఇష్టం మీద చేసిన దానివల్లే బాబు ప్రథమ స్థానంలో వచ్చారు. అలాంటిది మీతోటి ఆగకుండా మీ బాబుతోటి మిగతా పిల్లలకి కూడా మీరు చెప్తే బాగుంటుందని నాతోటి గురువు గారులు, మా కోఆర్డినేటర్ గౌడ్ గారు ప్రోత్సాహంతో అండి గత 7-8 సంవత్సరాలుగా నేను ప్రతి పిల్లలకి ప్రకాశం తరగతికి పిల్లలకి బోధిస్తున్నానండి. ప్రకాశము, ప్రభాసము అని 2 అండి. అంటే మనకి బాగా అర్థం కావాలి అని అంటే ఇంటర్మీడియట్, డిగ్రీ మనకి రెగ్యులర్ కాలేజీలో ఎలా ఉంటుందో ఈ తెలుగులో కూడానండి మొత్తం 6 తరగతులు ఉంటాయి. 6 తరగతుల్లో ప్రకాశం అనేది ఇంటర్మీడియట్ లాంటిది, ప్రభాసం అనేది డిగ్రీ లాంటిదండి. పిల్లలకి యూనివర్సిటీ ఎగ్జామ్స్ అని ఉంటాయి. వాటిల్లో ఉత్తీర్ణత పొందితేనే తర్వాత తరగతికి వాళ్ళు వెళ్ళగలుగుతారు. సో అలాంటిది నేను చేస్తూ ఈ భాషా సేవని ఇలా కొనసాగిస్తున్నానండి. దీనికి పూర్తిగా భగవంతుడి ఆశీస్సుల వల్ల ఇది జరుగుతుందని నేను గట్టిగా నమ్ముతానండి. యశోద. నేను సిలికానాంధ్ర మనబడికి ఇలానే ఒక సభకు వచ్చినప్పుడు మనబడి దీన్ని చూసి మా అబ్బాయిని ఎలా అయినా సరే తెలుగు నేర్పించడం కొనసాగించాలి అన్న ప్రతిప్రయత్నంతో సిలికానాంధ్ర మనబడికి రావటం జరిగింది. నాకు కల్చర్ మీద బాగా ఇష్టం ఎక్కువ. మన తెలుగు వాళ్ళు అన్నవాళ్ళు మటుకు ఎప్పుడు గొప్పవాళ్ళుగా ఉండాలి, మన తెలుగు సాంప్రదాయం సంస్కృతుల్ని మటుకు పాటించాలి అన్నది నా కోరిక అన్నమాట. అది మా అబ్బాయిని చేర్పించాక పాఠశాలలోని గురువులకి తరగతిలో సహశిక్షకులుగా ఉండటము, ఇలా ప్రయత్నం చేయడంలో ఒక అనుబంధం ఏర్పడ్డది. మన వాళ్ళమే అందరం ఉన్నాం, మనం ఒకళ్ళకొకళ్ళు మన సంస్కృతిని మనం పంచుకుంటున్నాం. నాకు తెలిసినది నేను నేర్పిస్తాను, నా పక్కన మిగిలిన గురువులు తెలిసినది వాళ్ళది వాళ్ళు నేర్పించుకుంటూ వెళ్తారు. ఇప్పుడు మేము ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఆంధ్ర, తెలంగాణ రెండింటినీ కూడా నుంచి వచ్చిన వాళ్ళం. సో మా కల్చర్స్ని మేము పిల్లలకి నేర్పించుకుంటూ వెళుతున్నాము. ఇందులోని భాషా కరికులం అన్నది మటుకు మాకు సంస్థ వాళ్ళు 25 సంవత్సరాలు బట్టి వాళ్ళు మంచి స్ట్రాంగ్ కరికులం తయారు చేసి ఉంచారు. అదే మేము భారతదేశం నుంచి వేరే ప్రత్యేకంగా పుస్తకాలు తెచ్చుకొని నేర్పించాలి అన్న అవసరం లేకుండా వీళ్ళిచ్చిన కరికులంలోనే మొత్తం వాళ్ళని ఒక తెలుగు నావల్ చదవగలిగే స్థితికి పట్టుకెళ్ళగలగడం. అలానే పద్యం అన్నది నేర్పించడం, ఒక పోతన గారి భాగవతమే కానీ, మన మొల్ల రామాయణంలోని పద్యమే కానీ, ఇలాంటివన్నీ నేర్పించడం, పద్య నాటకాలు వేయించడం, మామూలు నాటకాలు వేయించడం, సంగీతాలు, సాహిత్యాలు, ఇలా అన్నిట్లోని కూడాను వాళ్ళకి వివిధ పిల్లల పండుగ అని జరిపి అందులో వాళ్ళ కళా ప్రదర్శనని చేయించడం, ఈ రకంగా భాషని, కల్చర్ని రెండింటిని మేనేజ్ చేసుకుంటూ పెద్దలుగా మా మార్గనిర్దేశకాన్ని మేము చేయటానికి ఒక సంస్థ అన్నది మటుకు మాకు ఎప్పుడూ వెన్నంటి ఉన్నది. దాన్ని మేము చేసుకుంటూ వెళుతున్నాము. మా పిల్లలందరూ కూడాను చాలామంది మంచి మంచి సభల్లోని కవిత్వాలు అవన్నీ కూడా పబ్లిష్ అవుతున్నాయి. మీకు పుస్తకాల్లో చూస్తే వాళ్ళు చేసిన పద్యాలే కానీ, కథలే కానీ అన్నీ పబ్లిష్ అవుతూ వస్తున్నాయి.
ఇది మేము చాలా గర్వంగా చెప్పుకునే సంస్థ అండి. ఇందులో పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఓ మహాకవి అంటారు. ఆయన ఇచ్చినటువంటి సూచనలు కానీ, ఆయన ఇచ్చినటువంటి ప్రేరణలు కానీ ఆచరణ రూపంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి కాస్మోపాలిటన్ కల్చర్లో ఎంతవరకు పాజిబిలిటీ అనేటటువంటిది క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్కరికి కలుగుతుంది. కానీ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నటువంటి సిలికాన్ ఆంధ్ర దేశ భాషలందు తెలుగు లెస్స అనేటటువంటి నిర్వచనాన్ని మార్చి ప్రపంచ ఎల్లల వరకు తెలుగును ఎలా తీసుకెళ్లాలనేటటువంటి ప్రయత్నం కొనసాగిస్తుంది. అమెరికా అంటనంటే అద్భుతమైనటువంటి దేశం, అన్ని అవకాశాలు ఇచ్చేటటువంటి దేశం. అవకాశాలు రావాలంటనంటే సొంత భాషను తగ్గించుకొని పరభాషను గౌరవించుకోవాలనేటటువంటి కాన్సెప్ట్లో మన సమాజం కొనసాగుతుంది. దానికి భిన్నంగా దేశం ఏదైనా, ప్రాంతం ఏదైనా, ప్రపంచం ఏదైనా మా ప్రపంచం ఒక్కటే తెలుగు అనేటటువంటి భావనతో సిలికాన్ ఆంధ్ర సంస్థ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని 250 నగరాలలో తెలుగు వ్యాప్తికి ఒక ఉద్యమ రూపంగా వాళ్ళు కార్యాచరణం రూపొందిస్తున్నారు. ఎక్కడా వ్యాపారం ఉండదు, ఎక్కడా డబ్బులు ఉండయి, ఎవరు ఎవరిని శాసించేటటువంటి పరిస్థితిలో ఉండరు. కేవలం తెలుగు భాష పైన మక్కువ, అభిమానం ఉంటే చాలు. వాళ్ళు మీ ముందుకు వచ్చి వాలిపోవడమే కాకుండా మీకు తెలుగు ఓనమాల నుండి ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క అంశాన్ని మీకు తెలుగు భాష పైన ప్రావీణ్యత తీసుకెళ్లే విధంగా వాళ్ళు తీర్చిదిద్దుతున్నారు. ఇది ఒక వ్యక్తితోని కాదు, ఒక వ్యవస్థతోని కాదు, సమూలమైనటువంటి మార్పు ప్రజలలో జరిగినప్పుడే ఇలాంటి ఒక విప్లవ ధోరణి ప్రతి ఒక్కరిలోన కలుగుతుంది. ఎందుకంటేనంటే తెలుగు భాషతోని వాళ్ళకి ఇక్కడ అన్నము దొరకదు, అవకాశాలు దొరకాయి, ఉద్యోగం అసలుకు దొరకదు. అటువంటి చోట తెలుగు భాష అభివృద్ధి, తెలుగు భాష వ్యాప్తి అనేటటువంటిది నా భూతో నా భవిష్యత్. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వాలంటీర్స్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, 50 దేశాలలో సిలికాన్ ఆంధ్ర కమిటీలు ఉండడం అనేటటువంటిది అందరినీ ఆశ్చర్యం చేయడమే కాకుండా వాళ్ళు వాలంటీర్గా పార్టిసిపేట్ అవుతున్నారు. వాళ్ళు సంపాదించేటటువంటి ప్రతి రూపాయిని తెలుగు భాష అభివృద్ధికి, తెలుగు సాంప్రదాయాల పరిరక్షణ గురించి ఖర్చు చేయడం అనేటటువంటిది నా భూతో నా భవిష్యత్. ప్రైమ్ 9 వీరికి వెన్నుగా ఉంటుంది. ప్రతి అంశంలో కూడా ప్రైమ్ 9 భవిష్యత్తులో భాగస్వామ్యం అవుతుంది. సిల్వేరి శ్రీశైలం, బాల్టిమోరియా కన్వెన్షన్ సెంటర్ నుండి అమెరికా.